బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో విషాదం నెలకొంది. మందు పార్టీ చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న ఇద్దరు స్నేహితులు అనంతలోకాలకు వెళ్లారు. రమేష్, నవీన్ అనే ఇద్దరు స్నేహితులు మందు పార్టీ చేసుకుని నడుచుకుంటూ ఇంటికి తిరిగి వెళ్తున్నారు. మార్గం మధ్యలో ఆర్యవైశ్య నగర్ వద్దకు చేరుకోగానే రమేష్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో రమేష్ను హాస్పిటల్కు తరలించేందుకు ప్రయత్నించాడు నవీన్. సమీపంలో ఏ వాహనం కూడా లేకపోవడంతో కుప్పకూలిన రమేష్ను ఎత్తుకుని హాస్పిటల్కు తరలించే ప్రయత్నం చేశాడు నవీన్. ఈ ప్రయత్నంలో నవీన్ కూడా అక్కడే కుప్పకూలిపోయాడు. అది గమనించిన స్థానికులు ఇద్దరిని హాస్పిటల్కు తరలించారు. ఆసుపత్రికి చేరుకునే లోపే ఇద్దరు మృతి చెందడంతో గోదావరి ఖనిలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నవీన్, రమేష్ మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మృతికి గల కారణాలు బయటపడనున్నాయి. అయితే అడ్డగుంటపల్లిలోని తెల్లకల్లు డిపోలో కల్లు తాగడంతోనే ఇద్దరు స్నేహితులు మృతి చెందినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మేనమామ ఇక్కడ మామిడి రమేష్, నవీన్ ఇద్దరు పనికి మిషన్ పని చేస్తారు. పని ముగించుకొని రాబోయి నెంబర్ 1 కళ్ళు డిపోలో కల్తీ కళ్ళు తాగి వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళి కొంచెం దూరం వచ్చినాక పడిపోయడం జరిగింది. ఆ రమేష్ను నవీన్ తీసుకొని కొంచెం దూరం వచ్చిపోయి ఆయన కూడా పడిపోవడం జరిగింది. వాళ్ళిద్దరికి తీసుకొచ్చి వాళ్ళ తమ్ముని ఫోన్ చేస్తే ఆ పిల్లగాడు తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పుడు డాక్టర్ చూసి అప్పటికే వాళ్ళిద్దరూ చనిపోయారని చెప్పడం జరిగింది. 15 రోజుల క్రితం ఇట్లనే ఇంకో ముగ్గురు నలుగురు చనిపోవడం జరిగింది. ఈ కల్తీ కళ్ళు అమ్మడం వల్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ కళ్ళు డిపోను తక్షణమే తీసివేయాలని కోరుతున్నాం. ఇలాంటి ప్రాణహాని ఎవరికి జరగద్దని మేము కోరుకుంటున్నాం.